హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాసిల్ హౌస్. హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక ట్రావెల్ వ్లాగ్ అండ్ ఒక చిన్న ఎక్స్ప్లోర్ వీడియో. అదేంటంటే మేము అనంతపూర్కి స్టార్ట్ అయ్యాము. మేము ఊరు వెళ్తున్నాం అనమాట. అర్లీ మార్నింగే బయలుదేరేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఇంకేమీ తినలేదు. సో దారిలో ఏదైనా తినడానికి మేము పెనుకొండ దగ్గర ఆగాలన్నమాట. సో అది ఎక్కడంటే వైశాలి రెస్టారెంట్. అక్కడ కొంచెం టిఫిన్ అంతా కూడా బాగుంటుంది. ఎందుకు ఇక్కడ ఆగామంటే మాకు పక్కనే ఒక కొరియన్ స్టోర్ సూపర్ మార్కెట్ అనేది ఉంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అందులో బేక్ ఫుడ్ అంటే లైక్ పిజ్జా అలాంటివి చాలా బాగా అనిపించాయి. ఫ్రెష్గా చేస్తారనమాట. సో మేము ఇక్కడ టిఫిన్ చేసేసుకొని ఈ వైశాలి ఫ్యామిలీ రెస్టారెంట్లో సో ఇంకా సియోల్ స్టోర్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం. అదే ఆ రెస్టారెంట్ పక్కనే కనబడుతుంది. సియోల్ స్టోర్ కనిపిస్తుంది కదా, కొరియన్ సూపర్ మార్కెట్ అని. సో అక్కడికి వెళ్ళి ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏం తీసుకుంటానో మీకు కూడా చూపిస్తాను, రండి. ఈ స్టోర్ అనేది హైవేలోనే ఉంటదన్నమాట, పెనుకొండ ఫోర్ట్ పక్కనే. సో ఈజీగా ఐడెంటిఫై అయితే చేసేయచ్చు. ఇంకా మా పాప కూడా సిద్ధమైపోయింది సూపర్ మార్కెట్లోకి, అది కావాలి అనేసి. అండ్ ఇక్కడ చూపిస్తున్నది అయితే కోకోనట్ బటర్ బ్రెడ్. సో ఇది కొంచెం స్వీట్ అయితే అనిపించింది. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది గార్లిక్ బ్రెడ్ టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్ కూడా కొంచెం కాస్టే ఉంటాయి. ఈ బేక్ ఫుడ్ మాత్రమే కొంచెం లో ప్రైజెస్ అండ్ దట్ టు 2 days వ్యాలిడిటీ అంతే అనమాట అవి. అందుకే టేస్ట్ కూడా లైక్ మనకు హోమ్ ఫుడ్ లాగే అనిపిస్తుంది నాకు. సో నా ఫేవరెట్ స్టోర్ అయితే ఈ ఫుడ్ మాత్రమే. ఇంకా మిగిలినవి అయితే తీసుకోను. ఈ బిస్కెట్స్ కానీ ఆ గార్లిక్ బ్రెడ్ అని చెప్పాను కదా. అండ్ ఎమ్మి పిజ్జా కూడా ఫ్రెష్గా చేసిస్తారు. ఈవెన్ అది కూడా చాలా బాగుంటుంది. బ్రెడ్ ప్లెయిన్ కేక్ ఉంటుంది కదా, సో ఆ కేక్స్ కూడా ఈసారి నేను కొన్ని కొత్తవే ట్రై చేశాను. సో మీకు ఎవరికైనా ఇలాంటి స్టోర్ నచ్చితే ప్లీజ్ గో విజిట్. చాలా అయితే బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. బట్ ప్రైజెస్ కొంచెం అంటే బేక్ ఫుడ్ కాకుండా మిగిలినవి అయితే ప్రైజెస్ టూ హై అని చెప్తాను నేను. ప్రింగిల్స్ బాక్స్ మనకి ఇక్కడ 110 రూపీస్ కదా మన ఇండియాలో. సో ఇక్కడైతే 350 రూపీస్ తెలుసా ప్రింగిల్స్. అండ్ పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం బీ కేర్ఫుల్, వాళ్ళు ఇంకా మనల్ని బుక్ చేసేస్తారు. సో ఏదో ఒకటి చెప్పి ఒక చాక్లెట్ అలా కొనిచ్చడం చాలా ఉత్తమం. ఎందుకంటే అవి చాలా కాస్ట్ ఉంటాయి. ఆ చాక్లెట్స్ కానీ ప్రింగిల్స్ కానీ మనవైతే 100 ఉంటే అవి ట్రిపుల్ రేట్స్ ఉన్నాయి వాళ్ళవి. సేమే ఉంటుందేమో టేస్ట్, మరి నేను ట్రై చేయలేదు. బట్ లాస్ట్ టైం మేము కొంచెం ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కొంచెం మనం ఇప్పుడు ఏవైతే అంటే మన ఇండియన్ సూపర్ మార్కెట్స్లో రేట్స్కిను ఈ రేట్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మేబీ ఇవి కొరియన్ వాళ్ళు అక్కడ అందరూ వాళ్ళే ఉంటారు కదా. మోస్ట్లీ పెనుకొండ దగ్గర కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా. సో అందరూ అక్కడ వాళ్ళే ఉంటారు కాబట్టి మేబీ ఇవన్నీ వాళ్ళ కోసమే అయి ఉండొచ్చు. సో ఇక్కడంతా పిల్లల్ని బాగా లైక్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కలర్ఫుల్ అన్నీ పెట్టారనమాట. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. సేమ్ లైక్ మన ఇండియన్ సూపర్ మార్కెట్స్లో ఎలా ఉంటాయో అవే బ్రాండ్సే. బట్ లిటిల్ బిట్ కాస్ట్లీ. లిటిల్ బిట్ ఏం కాదు, చాలా కాస్ట్లీనే అనిపించింది. అండ్ హియర్ యూ సీ యమ్మీ డెలిషియస్ పిజ్జా ఈజ్ రెడీ అండ్ ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. సో చాలా బాగుంది. సో మీకు కూడా ఇలాంటి స్టోర్ ఇలాంటి ఫుడ్స్ నచ్చితే తప్పకుండా సియోల్ స్టోర్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, టేక్ కేర్.